దేవిని ఉపాసన చేస్తారు. ఈ సర్వమంగళాదేవిని ఉపాసన చెయ్యడము అనేటటువంటిది ఎప్పుడు చేస్తారంటే పెళ్లిలో ప్రారంభం అవుతుంది. పెళ్లిలో దీన్ని ఎంతో శ్రద్ధతో ఎవరు చేయిస్తారంటే తండ్రి దగ్గర కూర్చుంటాడు కన్యాదాత. అందుకే పెళ్లిలో వేదికంతా కూడా ఎవరిది అంటే ఆడపిల్లి వారిది, మగపిల్లి వారిది కాదు. నేను మీతో పరమసత్యం చెప్తున్నా, కన్యాదాత అనుమతి లేకుండా వరుడి యొక్క తండ్రి వేదిక మీదకి కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ వేదిక ఉందనుకోండి, ఈ వేదిక నాది. శాస్త్రంలో ఒక మర్యాద ఉంటుంది, సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అని. ఇప్పుడు నేను సభాపతి స్థానంలో ఉంటాను. నేను సభాపతి స్థానంలో ఉండగా నా అనుమతి లేకుండా మెట్లెక్కి ఈ వేదిక మీదకి రాకూడదు. వేదికకి ఎవరు అధికారి అంటే ఎవరు వేదిక మీద సభాపతిగా కూర్చున్నాడో వాడిదే సభ, వాడిది ఆ వేదిక నిర్వహించేటటువంటి అధికారం. అలాగే